ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరట ఈ రాత్రి సమయంన అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తుకు స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకునుము. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడైన యెహోవా మనల్ని నడిపించిన మార్గము ఈ సంవత్సరం పూర్తిగా మనల్ని నడిపించాడు. స్తోత్రం. చివరి రోజుల్లో ఇంకా 3 రోజులు ఉన్నాయి. 2026 మనకు ఎదురుగా ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ సంవత్సరం మొత్తం మనల్ని నడిపించినారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆయన నడిపించిన మార్గమును తలచి చూడాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు, మన పట్ల చూపించిన ప్రేమ. మనం ఎన్నోసార్లు ఈ సంవత్సరంలో ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చును. ఆయన క్షమించి మనల్ని చేర్చుకుంటాడు. వ్యాధిలో ఉన్నప్పుడు విడుదల చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కన్నీటితో ఉన్నప్పుడు ఆయన మన కన్నీటిని తుడిచాడు. ఆమేన్. జ్ఞాపకం చేసుకో, ఈ సంవత్సరంలో మనల్ని ఏ విధంగా మనల్ని నడిపించాడని జ్ఞాపకం చేసుకో. ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయనకు స్తుతులు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు బలులుగా అర్పించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడైన యేసయ్య మనతో కూడా ఉండి నడిపించిన మార్గం అంతటిని తలుచుకొని ఎంత అద్భుత కార్యములు మన జీవితంలో జరిగి ఉంటాయి. మనం జీవముతో ఉన్నామంటే ఆయన కృప మాత్రమే. ఈరోజు నైట్ పడుకొని నిద్ర లేవాలంటేనే ఆయన కృప మాత్రమే. ఎంతోమంది నిద్రలో చనిపోయిన వాళ్ళు, మరణించిన వాళ్ళు ఉన్నారు. ఆయన మన జీవముతో ఉన్నామంటే ఆయన కృప మాత్రమే. హల్లెలూయా. ఒక్కొక్క రోజు ఆయన నడిపించే విధానము, ఆమేన్, మనల్ని పోషించాడు. మనకు అవసరమైన వాటన్నింటినీ మనకు అనుగ్రహించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి సమయంలో యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆమేన్. ప్రతి ఒక్కరిని, చిన్నపిల్లల్ని, యవ్వనస్తుని, పెద్దవారిని అందరినీ రాత్రి సమయంలో అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి మంచి నిద్రను దయచేయండి, సమాధానాన్ని ఇవ్వండి. యేసయ్యా స్తోత్రం. ప్రతి ఒక్కరు నీ నామాన్ని ఎరగాలి, రక్షణ పొందాలి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.